SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తాం మంత్రి అనిత. ఆల్మట్టిపై జగన్ అసత్య ప్రచారాలు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు, వంశధారకు పెరుగుతున్న వరద. మెగా డిఎస్సిలో విజయం సాధించిన టీచర్లు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని హోంమంత్రి అనిత సూచించారు. 9 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అనేక మందిని టీచర్లుగా చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డిఎస్సి విజేతలకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనిత 170 మందికి శాలువా కప్పి సత్కరించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసిన డిఎస్సి 2001 డిఎస్సి ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి 2002లో జాయిన్ అయిన టీచర్ అనమాట. టీచర్ గా ఉన్న నన్ను ఈ రోజు ఆయన క్యాబినెట్ లో కూర్చోబెట్టుకుని హోమ్ మినిస్టర్ స్థాయి తీసుకొచ్చారు. నేను నా పిల్లలు కూడా జీవితాంతం రుణపడి ఉండే ఆ సందర్భం అది. మెగా డిఎస్సి అనౌన్స్ చేసిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలోకి తీసుకునేటంత వరకు కూడా కోర్టు కేసు ఎన్ని పడినాయో తెలుసా మీకు? 140 కోర్టు కేసులు పడినాయి. ఆ రోజు మొదలుకొని మొన్న మీ అందరినీ పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టినంత వరకు నిజంగా ఒక తపస్సే చేశారు లోకేష్ గారు. ఇక్కడ నుంచి మీ లైఫ్ ఇంకోటి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు స్టూడెంట్స్, ఇప్పుడు మీరు భారత పౌరులను తీర్చిదిద్దే ఒక టీచర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బాధ్యత ఒక పిల్లోడున్నా 100 పిల్లోడున్నా ఆ పిల్లల భవిష్యత్తు మీ బాధ్యత. సాగునీటి రంగాన్ని 5 ఏళ్లు నిర్వీర్యం చేసిన జగన్ ఆల్మట్టిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సముద్రపు అలలతో ముంపునకు గురవుతున్న కేశవదాసుపాలెం, శంకరగుప్తం, పడమటిపాలెం, కేశనపల్లి, తూర్పుపాలెం గ్రామాలను సందర్శించారు. శంకరగుప్తం డ్రైన్ సమస్యను రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులకి వివరించారు. శంకరగుప్తం డ్రైన్ డ్రెడ్జింగ్ పనుల కోసం 9,47,00,000, గట్లు బలోపేతానికి 6,04,00,000 రూపాయలతో అంచనాలు సిద్ధం చేయాలని అధికారులు మంత్రి ఆదేశించారు. 24,75,00,000తో వశిష్ట గోదావరి ఏటిగట్టు పటిష్ట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ పాలనలో ఏటిగట్ల భద్రతకు ₹1 కూడా ఖర్చు పెట్టలేదన్న నిమ్మల తట్టమట్టి పని చేయలేదని తప్పుపట్టారు. ఈ శంకరగుప్తం డ్రైన్ కి సంబంధించినటువంటి ఆ సముద్రపు పోటు నీరంతా కూడా మరి డ్రెడ్జింగ్ జరగకపోవడం వల్ల ఆ సముద్రపు ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి, ఇళ్లలోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము, మొవ్వు వాలేసేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొబ్బరి మీదే కుటుంబాలన్నీ కూడా ఆధారపడినటువంటి స్థితిలో మరి గతంలో ఈ కేసరిపల్లి ఏరియా నుంచే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈ రోజు వాళ్లే కాయలు కొనుక్కునేటువంటి స్థితికి ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం, అదేవిధంగా మేము కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. ఇక శంకరగుప్తం సంబంధించి 22.9 కిలోమీటర్ల పొడవు ఉంటే దానిలో మధ్యలో 8.5 నుంచి 16.5 కిలోమీటర్ల వరకు ఏదైతే డ్రెడ్జింగ్ జరగలేదో దాన్ని డ్రెడ్జింగ్ చేయడానికి 9.47 కోట్లు, 9.47 కోట్లకి ఎస్టిమేషన్. అదేవిధంగా డ్రెడ్జింగ్ తర్వాత ఇరువైపులో కూడా బండ స్ట్రెంగ్థనింగ్ కోసం ఒక 6 కోట్ల రూపాయలు, మొత్తం 16 కోట్ల రూపాయల కోసం ఎస్టిమేషన్ వేసి ఆల్రెడీ ఏదైతే ఇక్కడ డిఈ నుంచి, ఎస్సీ నుంచి, సిఈ నుంచి, ఈఎన్సీ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ కి ఈ నెల 15 రోజుల్లో కూడా ఫైల్ నేనే రోజు మానిటరింగ్ చేసి పంపించడం జరిగింది. ఈ సమస్య కొంచెం జటిలంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా డ్రెడ్జింగ్ కొంత చేశారు, కానీ సమస్య తీరలేదు. అంచేతే మనం సమస్యను పరిష్కారం చేయాలంటే అటువంటి రాష్ట్ర స్థాయి అనుభవం ఉన్నటువంటి ఎవరైతే ఇరిగేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళను కూడా
ఈ శివారును ఉన్నటువంటి గ్రామానికి కూడా తీసుకొచ్చామని అంటే ఆ రైతుల పట్ల, ఆ ప్రజల పట్ల, వాళ్ళ ఇబ్బందుల కష్టాల పట్ల ఏ రకంగా స్పందిస్తుందో ఇదే ఒక ఉదాహరణ. 16 కోట్ల రూపాయలు ఏదైతే ఇప్పుడు మనం నిధులు మంజూరు చేయడానికి ఫైనాన్స్ పంపించామో ఈ నిధులు సరిపోతాయా లేదంటే ఇంకా అడిషనల్ గా ఏమైనా అవసరం ఉంటుందా అనే దాన్ని కూడా మేము రీఎస్టిమేషన్ కూడా చేసుకుని క్లియర్ కట్ గా వెళ్లి ఒక యాక్షన్ ప్లాన్ అంటే వచ్చే వర్షాకాలం లోపల ఈ పనులన్నీ కూడా ప్రారంభించి 1 by 1 ఒక్కొక్కటి కూడా ఈ సమస్యను క్లియర్ చేయడానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గాని, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి. హిరమండలం వంశధార గొట్ట బ్యారేజ్ వద్ద వరద నీరు ప్రవాహం పెరిగింది. మెలియాపుట్టి మండలం జాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీరు చేరింది. పలు గ్రామాల్లో చెరువుల్లో వర్షపు నీరు చేరి గండ్లు పడ్డాయి. మహేంద్ర తనయ నదిలో నీటి ప్రవాహం పెరగడంతో పాతపట్నం కాజ్వేపై నీటి ప్రవాహం పెరిగి రవాణా నిలిచిపోయింది. వెల్కమ్ టు TV7 Now న్యూస్. ఆదోని మండల పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో 7వ వార్డు కాలనీ వాసులు గత వారం కిందట కురిసిన వర్షపు నీరు కాలనీ వాసులకు సంబంధించిన రోడ్డు నీటి కుంటలా మారింది. కాలనీ వాసులకు రాకపోకలకు దారి ఇబ్బందికరంగా మారింది. మా కాలనీ వైపు గ్రామ సర్పంచ్ని, గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ VRO గాని ఎవరూ మా కాలనీని పట్టించుకునే నాదుడే లేడు. అడిగితే చూస్తాం, చేస్తాం అని కబుర్లు చెప్పుకుంటున్నారు అని కాలనీ వాసులు వాపోతున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకుడు LIC షరీఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను గ్రామ సర్పంచ్కు కనిపించడం లేదా, ఈ విషయాన్ని ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకెళ్తామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు LIC షరీఫ్, నర్సయ్య, కాశీమయ్య, శ్రీనివాసులు, మూల అజీజీ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా నీళ్లు 4 అడుగుల 5 అడుగుల లోతు ఉన్నాయి. కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు పంచాయతీకి రావడం జరుగుతుంది. ఈ నిధులు ఉన్నా కూడా ఎందుకు ఈరోజు పరుచుకోవడం లేదు? అసలు ఇంత లోతు మీద గడుసు వేయించి దాదాపు 4 లోతు ఉన్నాయి. అది గడుసు వేయండి, వేసి దాన్ని నిధులు మళ్లించండి. ఇంత అమౌంట్ ఉన్నాయి కానీ ఎందుకు చేయడం లేదు? అసలు తీసుకుంటుంది. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే తీసుకెళ్తాము. ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తాము ఈ గ్రామ ప్రజల కోసం. నా పేరు K. శ్రీనివాసులు, SC మోర్చా మండల ప్రెసిడెంట్ బీజేపీ. తెలుసుకోవడానికి అధికారులు ఏం పట్టించుకోలేదు. అసలు మా సమస్యలు అసలు తెలుసుకోలేదు. గత వారం నుంచి ఇంటి దగ్గరే ఉన్నాము. ఎక్కడ బయటకు వెళ్ళకున్నట్లు అయిపోయింది. ఇది ఒక్కటే మాకు ఉండేది తెరువు. ఈ తెరువే క్లోజ్ అయిపోయింది మాకు. అక్కడ వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ పోకున్నట్లు అడ్డం వేసినారు. దీనివి ఇవి ఎక్కడ బయటకు వెళ్ళడానికి పరిష్కారం అయిపోయింది మాకు దీని తెరువు వల్ల. అసలు ఆటోలో మరి 15 రోజుల నుంచి ఆటోల దగ్గర మరి ఆటోలు చూసుకోవడానికి మరి ఆటో వాళ్ళు మరి ఇంటి దగ్గర ఉన్నారు. ఇది కొద్దిగా దీన్ని ఏమైనా పరిష్కారం చేసుకుంటే మాకు ఏదో సౌకర్యం చేసుకోవడానికి ఉంటుందని మేము అడుగుతున్నాము. దీన్ని తెలుసుకోవడానికి సర్పంచులు లేదు, అధికారులు రాలేదు. మాకేమైనా దీన్ని పరిష్కారం చేసుకుంటే అదొక దానికి బాగుంటుందని మేము అడుగుతున్నాము. లింగన్న అన్ని ఇండ్లకు రస్తాను ఇదేనే, ఇది తప్ప వేరే రస్తా లేదు మాకు. పిల్లలు పెద్దలు అంతా బయటకు వెళ్ళినట్టున్నట్లు అయిపోయింది. ఇంట్లోనే ఉండాలా. ఏమైనా బజార్కి వేయడానికి మరి లేదు. ఇక్కడ నుంచి ఇట్లా పోవాలంటేనే 4 అడుగులు లోతుంది ఇది నీళ్ళు. మాకు ఇక్కడ నీళ్లు నిలబడిపోయినాయి. ఎక్కడ రస్తా లేదు మాకు నడవడానికి. ఇదే రస్తా చేసుకొని తినేవాళ్ళు చిన్నలు పెద్దలు ఇదే రస్తాకే నడుస్తున్నారు. అందరు నిలబడిపోయారు. ఆటోలు ఈటోలు వాళ్ళు సంపాదన దాని మీదే ఉన్నది. ఎట్లా పరిష్కారం చేస్తారో ఎట్లా లేదో మీకే తేలాలి. మార్కెట్ పోవడానికి మాకు 2 కిలోమీటర్ల దూరం నుంచి పోవాలి. అక్కడ తిరిగేసుకొని పోవాలి. ఎక్కడ పోయినా కూడా నీళ్ళే నిలబడిపోయినాయి మాకు. 30-40 ఇండ్లకు తెరువు ఇదేనే. అన్ని 40 ఇండ్లకు తెరువు ఇదే. ఎక్కడ రోడ్డు వేస్తామని చెప్పి ఎక్కడ వేయడం లేదు. ఎవరు పట్టించుకోవడం లేదు. మమ్మల్ని చూసుకుంటూ పోతారు కానీ ఎవరే
కానీ ఏమి చేయడం లేదు మాకు ఇక్కడ. కాదమ్మా వెళ్ళి అడగలేదా మీరు? ఎవరు అడగడం లేదు. సర్పంచ్ని కానీ సర్పంచ్ లేదు, ఎవరు లేరు, అధికారులు ఎవరు లేరు. ఒకసారి అడిగినారు మీరు? మేము అడిగినాము, చూస్తామన్నారు, అంతే, చేయడం లేదు. మరి చూసుకుంటా పోతారు, మీరు ఎట్లా ఉండాలి ఏం కథ అని కూడా మాకు ఇంటికాడికి వచ్చి విచారించుకోలేదు మమ్మల్ని. ఎట్లా నడుస్తారు మేము ఈ రోడ్లోనే 4 అడుగులు దూరంలోనే ఉండొచ్చు, మాకే నడవకుండా ఇక్కడ పిల్లలు మునిగిపోతున్నారు. చిన్న పిల్లలు అన్ని స్కూల్ కానీ ఏమిటికైనా పోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఏం చేస్తారో మీరే పరిష్కరించండి. ఓట్ల కోసమే వస్తారు కానీ ఏం గురించి పట్టించుకోవడం లేదు మమ్మల్ని. ఇక్కడ ఓట్లు అప్పుడే వస్తారు, అడుగుతారు, పోతారు, చేస్తామంటారు, చేసినాక తెలిసినాక హ్యాండ్ ఇస్తారు మాకు. మీ పేరు? గోరంత కామాక్షి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ మాజీ సర్పంచ్ అడబాల అయ్యప్ప నాయుడు సుమారు 50 మంది కార్యకర్తలతో వైసీపీ రాజీనామా చేసి జనసేనలో చేరారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అయ్యప్ప నాయుడుకి ఎమ్మెల్యే నాయకర్ పార్టీ కొండువాను కప్పి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్ప నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ అధినేత ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా సోదరులకు కూడా ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మరి సీతారాంపురం సౌత్ మరి ఎక్స్ ప్రెసిడెంట్ మరి అయ్యప్ప నాయుడు గారు మరి జనసేన పార్టీలోకి ఈ రోజున ఆయన జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా మరి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా నర్సాపురం జనసేన పార్టీ కార్యకర్తలందరి తరఫున కూడా స్వాగతం తెలియజేస్తూ మరి ఆయన కూడా మరి సీతారాంపురం పంచాయతీలో ఒక ప్రెసిడెంట్గా పనిచేసి మరి అక్కడ ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా దగ్గరగా ఉండే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కూడా వాళ్ళు జనసేన పార్టీలో రావడం కూడా పార్టీకి ఒక మంచి బలోపేతం అదే విధంగా కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అయ్యప్ప నాయుడు గారితో నాకు కూడా కొంత సాన్నిధ్యం ఉంది. గతంలో కూడా అంటే వేరే పార్టీలో ఉన్న ఆయనతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. ఆయన నాతో ప్రయాణం చేయడం కూడా నాకు కూడా ఒక సోదరుడు నాతో కలిసి ప్రయాణం చేస్తాను అనుభూతులు అందరూ ఇద్దరు కలిసి మరి పార్టీ కోసం పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా మరి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా సరే మరి సోదరులు అందరూ కలిసి మనం ఫ్యామిలీ పరంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను మరి అయ్యప్ప నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా మరి టౌన్ ప్రెసిడెంట్ కూడిపడి వెంకటేశ్వరరావు గారు కానీ మనకి సీతారాంపురం వచ్చిన నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ విప్పు గౌరవ శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ గారు ఆయన ఆధ్వర్యంలో నన్ను సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించేందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞ పాదాభివందనాలు. అలాగే మరి గతంలో సార్తో ఎమ్మెల్యే గారితో సాన్నిధ్యం ఉంది. ఎందుకంటే ఎంతోమందికి ఆపద టైంలో ఆపద వస్తే ఆయన ఆదుకునే విషయాలన్నీ స్వయంగా ప్రత్యక్షంగా పక్క నుండి చూశాను. ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన సిస్టం, ఆయన మనస్తత్వం, ఆయన యొక్క ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించడం ఇవన్నీ చూసి ఆకర్షితులయ్యి, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు, ఆయన యొక్క చేసే పనులు, మారుమూలలో ఉన్న వరకు కూడా ఆయన చేసే పనులు అన్నింటికి ఆకర్షితున్నాయి. ఈ రోజు జనసేన పార్టీలో మరి గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మా సీతారాంపురం యొక్క నాయకుల ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా నేను ఏ విధంగా కూడా ఏ విధంగా ఆశించకుండా మరి ఆయనకి ఎమ్మెల్యే గారికి పూర్తి సహకారంతో పార్టీ అభివృద్ధికి పార్టీకి అన్ని విధాలు సహకరిస్తానని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు TV7 Now న్యూస్. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో గురువారం అర్ధరాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సతీష్ నాయుడిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. శుక్రవారం దేవలంపేట నడిబొట్టున అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు పెద్ద ఎత్తున చేరుకొని నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహానికి అర్ధరాత్రి నిప్పు పెట్టిన సతీష్ నాయుడు, అతని అనుచరులు
పయని, తేజ, బుజ్జి, ఉమాపతిలను వెంటనే అరెస్టు చేయాలన్నారు. అరెస్టు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చొక్కా గోవిందయ్య దళితులు మాట్లాడారు. గాంధీ పుట్టినరోజు నాడే జాతిపితకు అవమానం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఉదయం విగ్రహం ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అదే చోట సాయంత్రం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒక జాతీయ పార్టీకి చెందిన నాయకులు గాంధీ విగ్రహం ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.